నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో ఒకటైతే హాట్ చర్చ జరుగుతుంది. ప్రధాన డిగ్రీ సర్టిఫికేట్ మీద ఒక ఆమె కామెంట్ కూడా చేసింది. దమ్ముంటే నీ సర్టిఫికేట్ చూపెట్టు అనేసి కూడా కామెంట్ చేసింది. ఇది ఓవరాల్గా చూసినట్టయితే ఏమంటారు? ఆవిడ ఢిల్లీ యూనివర్సిటీలో చదివిందంట బిఏ. ఇక్కడే నరేంద్ర మోడీ గారు డిగ్రీ పట్టా పొందారు. ఆవిడ సీనియర్ అని ఆవిడకి తెలిసింది. లేదు 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 ఆయన ఇక్కడ చదవలేడు, ఊరికే ఫేక్ డిగ్రీ పట్టా పొందారని ఎవరో చెప్పారంట ఆవిడకి అని ఆవిడ ఫీలింగ్. సో తను ఏం చేసిందంటే ప్రధాని డిగ్రీ 1978లో ఆయన ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఏ డిగ్రీ పట్టా పొందినట్టుగా వార్తల్లో ఉంది. అది ఫేకు, కావాలంటే సవరించండి, అప్పుడైనా చదవలేదు, ఫేక్ డిగ్రీ పట్టా పొందాడనేది ఈమె వాదన. నవ్ వాట్ హ్యాపెండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నీ ఎదురుగా, నువ్వేం చదివావనేది నీకు అనవసరం, నా సర్టిఫికేట్లు కూడా నీకు చూపాల్సిన అవసరం లేదు. ఏదో మాట్లాడడానికి నన్ను కూర్చోబెట్టావు, నా మాటలు నీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ పిలుస్తావు, వద్దంటే విరమించుకుంటావు. ఆయన ప్రధాని, కొన్నేళ్ల నుంచి దేశాన్ని పాలిస్తున్నాడు, చాలా చాలా ముఖ్యమైన డెసిషన్స్ తీసుకున్నాడు, మొత్తం చాలా చాలా వరకు మార్చాడు ఇండియాలో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా. అండ్ ఆయన్ని అభిమానించే వాళ్ళు భలే చేసావంటారు, విపక్షాలు ఎవరైతే ఉన్నారో నువ్వు చేసిన తప్పు అని విమర్శించే వాళ్ళు ఉంటారు, అది అలా పోతూ ఉంటాయి. ఆయన డిగ్రీ చదివితే వీళ్ళకెందుకు, చదవకపోతే వీళ్ళకెందుకు? సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చదవలేదు అని అనిపించింది, అయితే ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది? ఆయన తీసుకునే డెసిషన్స్లో ఏమన్నా తప్పు ఒప్పులు ఉంటే అప్పుడు మాట్లాడుకోవాలి. నీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అనేది నీ పర్సనల్, నెంబర్ 1 నీ పర్సనల్, అది నీ పర్సనల్. నీ 10th సర్టిఫికేట్, నీ ఎడ్యుకేషన్ అవన్నీ కూడా నీ పర్సనల్. అది నువ్వెప్పుడు బహిర్గతం చేస్తావంటే నువ్వు ఎక్కడన్నా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వాడు నిజంగా నువ్వు అవన్నీ చదివావా అని అడిగితే ఒక రుజువు చూపించుకోవాలి. కాబట్టి అప్పటికి చాలామంది ఒరిజినల్స్ తీసుకొని దాచుకొని బ్లాక్మెయిల్ చేసి 6 నెలలు 10 నెలలు పని చేయించుకుంటారు. అట్లా కాకుండా జిరాక్స్ కాపీలు ఇచ్చుకుంటారు. నచ్చితే పని చేస్తాడు, లేకపోతే పోతాడు, వాళ్ళ ఇష్టం. అది రెజ్యూమ్కి అంటించుకొని కూడా కట్టలు కట్టలు మోసే వాళ్ళు ఉంటారు. ఎంతైనా నీ రెజ్యూమ్ నీ పర్సనల్. మా కరికులం బయట ఈజ్ నథింగ్ బట్ యువర్ పర్సనల్. అదేమి నువ్వు రోడ్డు మీద హోర్డింగ్ వేయాల్సింది విషయం కాదు. అలా ప్రధానమంత్రి, అది నరేంద్ర మోడీ అయినా సరే ఎవరైనా సరే, నీ డిగ్రీ నాకు చూపించు అనే హక్కు ఎవరికీ లేదు. నీ పర్సనల్ అది. నువ్వు ఎక్కడో ల్యాండ్ కొన్నావంట కదా, అది చూపించు అనే హక్కు ఎవరికి లేదు. నువ్వు ఎక్కడికి మొన్న హాస్పిటల్కి వెళ్ళావు కదా, నీ సర్టిఫికేట్లు చూపించనే హక్కు ఎవరికి లేదు. నువ్వేదో కొన్నావంట కదా, నీ బిల్లు చూపించనే హక్కు కూడా ఎవరికి లేదు. నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తే సక్రమంగా ట్యాక్స్ కడుతున్నావా లేవా అని అడిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. నువ్వు నిజంగా జాబ్ చేస్తూ తడబడితే నువ్వు నిజంగా చదివే వచ్చావా లేకపోతే బ్యాక్ డోర్లో వచ్చావా అని సవరించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ కాలేజీల్లో కానీ ఎక్కడైనా సరే ఎవరు అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇట్లా ఎవరో అడ్రస్ లేని వాళ్ళు వచ్చి నీ అడ్రస్ చెప్పు, నాకు చూపించు, బహిర్గతం చేయి అనే హక్కు ఎవరికి లేదు. ఓకే, నిజంగా స్టడీ ఉంటే రాజకీయంలోకి రావచ్చు అంటారా? స్టడీ లేని వాళ్ళు కూడా రావచ్చు అంటారు? రాజకీయానికి చదువు సంధ్యలతో పనే ఉంది. మనుషుల్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కావాలి అనేది ఇవ్వగలిగితే చాలు. దానికి నీకు పెద్ద హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఏమీ అవసరం లేదు. హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఉంటే మంచిది, ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ మినిస్టర్ అవ్వాలనుకో, నీకు కొంచెం ఆ నాలెడ్జ్ ఉంటే నువ్వు దాన్ని ఇంకా బాగా చేయగలవు. అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యావనుకో, నువ్వు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పొందావనుకో, నీకు దాని మీద ఒక అవగాహన ఉంటుంది. లేదు ఫారెస్ట్ మినిస్టర్ అయ్యావనుకో, నీకు అడవుల గురించి అవగాహన ఉండి అందులో నువ్వేమైనా డిగ్రీ చేస్తే నువ్వు ఇంకా బాగా చేయగలవు. ఊరికే తీసుకొని నేను అక్కడ పెడితే నీకేం తెలియదు. అర్థమైందా? అట్లా ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్ శాఖ, నీకు గ్రామ సమస్యలు తెలియాలి, గ్రామంలో ఉండే వాళ్ళకి. ఇప్పుడు భరత్ అనే నేను సినిమాలో ఒక సెగ్మెంట్ ఉంటుంది, 4 సెగ్మెంట్స్ కదా, దాంట్లో ఒక సెగ్మెంట్ రైతుల గురించి గ్రామాల గురించి ఉంటుంది, ఎడ్యుకేషన్ గురించి సంథింగ్. అట్లా నీకు ఆ నాలెడ్జ్ ఉంటే నీకు ఆ మంత్రి పదవి దక్కినప్పుడు నువ్వు దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయగలవు. ఊరికే ఏదో గెలిచాడు కదా జనాలు అందరూ ఇష్టపడుతున్నారని తీసుకొచ్చి నీకు 5-6 మంత్రి పదవులు ఇచ్చారనుకో, నువ్వు దేన్ని ఏం చేయలేవు. బేసిక్గా చెప్పాలంటే అంటే ఏదో నీ పేరు కింద నీకు ఒక ప్రిస్టేజియస్ పదవులు 4 ఉంటాయి తప్పితే నువ్వు దాన్ని ఒరిగేది ఏమి ఉండదు. సరే వాట్ ఎవర్. ఇకపోతే రాజకీయాల్లో ఎడ్యుకేషన్ ఉంటే ఇంపార్టెంటే, తప్పేం లేదు. నువ్వు సరిగ్గా సంతకం పెట్టగలవు, సరిగ్గా అర్థం చేసుకోగలవు. ఇప్పుడు నేను వచ్చాను సార్, ఇక్కడ రోడ్లో ఒక ఈవెంట్ చేయాలనుకుంటున్నానండి అని చెప్పావనుకో, ఆ ఈవెంట్ వల్ల మన నగరానికి ఏమన్నా ప్లస్ ఉందా మైనస్ ఉందా అని ఆలోచించగలిగే శక్తి ఉండాలి.
అవునా ఏం చేస్తా? ఏం లేదు సార్, అదేదో చేస్తాడంట. సర్లే చెయ్యి అని సంతకాలు పెట్టద్దు. కొంచెం నాలెడ్జ్ ఉండాలి, తప్పులేదు. ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేకపోయినా ఈ నాలెడ్జ్ ఉండాలి, పరిసర నాలెడ్జ్. నువ్వు ఏ టెరిటరీకి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నావో ఆ ఊరిలో ఉన్న ప్రతి సమస్య మినిమం నీకు తెలిసి ఉండాలి. నీకేం కావాలి, ఏం వద్దు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదే ఉంది. నువ్వు హైదరాబాద్ నగరం మొత్తానికి ఏదో అయ్యావు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, హైదరాబాద్ మినిస్టర్, ఓకేనా? హైదరాబాద్లో మినిస్టర్ అయ్యావు. నీకు మెయిన్ సమస్యలు ఏంటి? వర్షాలు వస్తే మొత్తం నిండిపోతాయి. ఎందుకు నిండుతున్నాయి? ఓహో, నాలాలలో చెట్లు కొట్టేసినవన్నీ నాలాల్లో పడుతున్నాయి. ఫ్రూట్స్ గీడ్స్ అందరూ అమ్మే వాళ్ళు థర్మోకోల్ అన్నీ అట్లా వేస్తున్నారు. ఒక దగ్గరికి వెళ్ళి అవి మూసుకుపోయి వాటర్ రిఫ్లెక్ట్ అవుతుంది. పూడిక తీతలు అవన్నీ చెయ్యాలి. నీరు బాగా పోతే అప్పుడు రోడ్లు నిండవు. మరా పోయే నీరు ఎక్కడికి పోవాలి? ఎక్కడన్నా మళ్ళీ నిండి లోతట్టు ప్రాంతాలను మింగేస్తుందేమో, అక్కడ ఏం చెయ్యాలి? తర్వాత ఇంకే ట్రాఫిక్ ఎటు మళ్ళిస్తే ఎలా ఉంటుంది? రోడ్స్ ఏ కాలనీ నుంచి ఎటు అనుసంధానం చేస్తే ఎలా ఉంటుంది? ఆర్టీసీ బస్సులు ఏ రూట్లో తిరిగితే చక్కగా తిరుగుతాయి? ఇంతే కదా హైదరాబాద్ నాలెడ్జ్ మామూలుగా నీకు చెప్పాలి అంటే. సో అట్లా నీకు ఒక అవగాహన ఉంటే నువ్వు దానికి ఏమైనా చేసుకోవచ్చు. నువ్వు ఒక రూరల్ ఎమ్మెల్యే, ఆ ఏరియాకి సంబంధించిన నాలెడ్జ్ నీకు ఉండొచ్చు. దీనికి తోడు ఎడ్యుకేషన్ ఉందనుకో, ఇంకా బాగా చేయగలవు నువ్వు. ఓకే, అంటే దానికి నీకు ఏదన్నా ఫిర్యాదులు వచ్చినప్పుడు నీట్గా అర్థం చేసుకుంటావు. దాన్ని అడ్రస్ చేస్తే ఎలా ఉంటుంది, అడ్రస్ చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది. ఎవడు పడితే వాడు సంతకానికి వస్తే చేసేయలేవు. ఆలోచన కావాలి. ఓహో, వీడు నా సంతకంతో వీడు ఏ లబ్ధి పొందాలనుకుంటున్నాడు, వీడు పొందే లబ్ధి ఉంది. ఫ్యాక్టరీ అక్కడ పెడతా అని నా సంతకంకి వచ్చాడు. అక్కడ ఫ్యాక్టరీ పెడితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏమన్నా ఇబ్బందా, అన్నీ చూసుకోవాలి. అప్పుడు చేయాలి. ఊరికే చిల్లర కోసం దీనికోసం ఏం చేయకూడదు. సో ఎడ్యుకేషన్ ఉంటే మంచిదే, లేదని అలా అని ఖచ్చితంగా నువ్వు ఎడ్యుకేట్ అయితేనే రాజకీయాలకు రావాలని ఏం లేదు. నీకు ఆ లోకల్ నాలెడ్జ్ ఉన్నా సరే యూ కెన్. ఓకే, ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తారు మోడీ గారి డిగ్రీ సర్టిఫికేట్ గురించి చెప్పాలంటే? మోడీ గారి డిగ్రీ సర్టిఫికేట్ గురించి చెప్పాలి అంటే అది అడిగే అర్హత, హక్కు ఎవరికీ లేదు. అది ఆయన పర్సనల్ సర్టిఫికేట్. నీ పెళ్లి కార్డు నాకేమన్నా నువ్వు అడగడం ఏంటి? నీ ఎడ్యుకేషన్ కార్డు నాకేమన్నా నువ్వు అడిగేది ఏంటి? అది ఎవరికి లేదు, అదేం హక్కు కాదే. మోడీ నెంబర్ ప్రజల్లో పెట్టమను, మోడీ ఆస్తులు పెట్టమను, అది అందరికి తెలుసుకోవాల్సిన హక్కు ఉంది అని తెలుసు మనకు. ఆల్మోస్ట్ ప్రతి రాజకీయ నాయకుడి గురించి అందరికీ అందుబాటులో ఉండాలి. యూ హ్యావ్ రైట్. వాళ్ళ పర్సనల్స్ నువ్వు అడగొద్దు. ఓకే, ఎవరిని పెళ్లి చేసుకున్నావు, నీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీ అమ్మగారి ఉద్యోగం ఏంటి, మీ తాత ఏం చేసేవాడు, నీకు ఎందుకు అవన్నీ అవసరం లేదు. థ్యాంక్ యూ.